సో రేపు ఉదయము కనుమర్లపూడిలో శ్రీ వీర ఆంజనేయ స్వామి ఆలయంలో మనందరం కూడా కలవచ్చు. సో నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్, భారతదేశము బంగ్లాదేశ్ అనబడే దేశముతో ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా ఉండడం కాదు, వాళ్ళకి స్వతంత్రము ఇప్పించింది మనమే. బంగ్లాదేశ్ అనే పేరు కూడా మనమే పెట్టాం. అలాంటప్పుడు ప్రతి సంవత్సరము కూడా ఒక 20 లక్షల మందికి మనము మెడికల్ వీసాస్ అనేవి ఇస్తూ ఉంటాం. 20 లక్షలండి. అంటే ప్రతిరోజు కూడా యావరేజ్గా 5500 మెడికల్ వీసాస్. అంటే అక్కడ లోకల్గా ఉండే ప్రజలకు అనారోగ్యం చేసినప్పుడు సరైన మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉండవు. కాబట్టి వీళ్ళందరూ కూడా భారత్లోకి వస్తారు. మరి వాళ్ళకి అనారోగ్యం చేసింది కదా, ఏదో ఒక రోగము కదా, కాబట్టి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇది ఆనవాయితీ. ఇక షేక్ హసీనా ఉన్నంత కాలము కూడా ఈ 20 లక్షలలో, అంటే ఇంకా 20 లక్షలు ప్లస్ అని చెప్పాలి. కానీ ఇదంతా ఏంటి, ఆగస్టు 2024 తరువాత మీరు చూశారనుకోండి, ఏకంగా ఈ డౌన్ఫాల్ని గమనించండి ఫ్రెండ్స్. 17 లక్షల మందికి ఇవ్వాల్సిన మెడికల్ వీసాస్ను మనం క్యాన్సిల్ చేసాం. జనరల్గా భారత్ ఇలా ఎప్పుడూ కూడా చెయ్యదండి. ఎందుకంటే గవర్నమెంట్తోనే మాకు శత్రుత్వం. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ నుంచి ఎంతోమంది భారత్లోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళతారు. పాకిస్తాన్ మన శత్రు దేశము, కానీ ఆ ప్రజలను మనం ఎప్పుడూ కూడా ఎనిమీస్గా చూడం. అయ్యో పాపము, రండి, ట్రీట్మెంటే కదా, తీసుకొని వెళ్ళండి అని చెప్తాం. అలాంటిది బంగ్లాదేశ్ విషయంలో టోటల్గా మనం ఇలా ప్రవర్తించడము వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి బంగ్లాదేశ్కున్న ఆప్షన్ పక్కనే పాకిస్తాన్ ఉంది కదండి, పాకిస్తాన్కి పంపించవచ్చు కదా. పాకిస్తాన్లో అలాంటి మెడికల్ ఫెసిలిటీస్ లేనే లేవు. అక్కడ ఆ ప్రజలు వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కండిషన్స్లో వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి భారత్లోకే రావాలి, కానీ మనము అనుమతించలేదు. అంటే మహమ్మద్ యూనస్కి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాము. అంటే ఆ శిక్ష ఎలా పడిందో చూడండి. 3 లక్షల మందికి మాత్రమే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 3 lakhs అండి, వీళ్ళకి మాత్రమే మెడికల్ వీసాస్ అనేవి మనము ఇచ్చాం. మిగతా వాళ్ళకి నో అని చెప్పేశాం. ఎందుకు? ఎంతోమంది తీవ్రవాదులు, రోహింగ్యాస్, అంటే మన దేశంలో హింసకు పాల్పడాలి, మనల్ని గౌరవించకూడదు అనుకునేవాళ్ళు, వీళ్ళు ఎవరూ కూడా భారత్లోకి రాకూడదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ డిసిషన్ అమిత్ షా గారు తీసుకోవడంతో ఇంతమంది మెడికల్ వీసాస్ క్యాన్సల్ అయిపోయాయి. ప్రజలు లబోదిబోం అంటున్నారు, కానీ మరి మన ప్రజలు, అంటే భారత్కి సంబంధించిన మైనారిటీస్, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, మరి దాని గురించి ఎవరు ప్రస్తావించలేదు కదా. కాబట్టి టోటల్గా బంగ్లాదేశ్ బ్యాన్ అని మనం చెప్పాము. ఎవరైతే డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మెడికల్ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో తగ్గాడా ఈ మహమ్మద్ యూనస్, తగ్గాడా? వాడికి ఇవాళ వరకు తెలియని విషయం ఏంటి, మీకు ఉల్లిపాయలు అనండి, మామూలు ఆయిల్, ఈడబుల్ ఆయిల్స్, కాటన్, టెక్స్టైల్స్, వెజిటబుల్స్, రైస్, ఇలా దేన్నైనా చూసుకోండి, బంగ్లాదేశ్ మన మీదే ఆధారపడతారు. ఒకవేళ మనము బ్యాన్ చేసాము అనుకోండి, నేను చెప్తున్నా ఈ టోటల్ బంగ్లాదేశ్ బ్యాన్ అని అన్నాము అనుకోండి, అక్కడ ప్రజలు బతకలేరండి. అది వాళ్ళ సిచ్యువేషన్. ఇదంతా తెలుసుకోకుండా మహమ్మద్ యూనస్ ఎన్నో కుట్రలు, ఇవాళ ఈ ఉల్ఫా అనబడే తీవ్రవాదులు, అస్సాంకి సంబంధించిన తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడము, చైనా నుంచి ఫండింగ్ ఇప్పించడము, భారత్లో అల్లకల్లోలం సృష్టించండి, ఇన్ని చేస్తున్నాడు. సో మనము ఏంటంటే వాడిని ఎలా కొట్టాలో మనకి బాగా తెలుసు. కాబట్టి మనం ప్లాన్ ప్రకారము బంగ్లాదేశ్ని ఎన్ని రకాల, అంటే ఇది అష్ట దిగ్బంధం అంటాం చూసారా, ఆ లెవెల్లో వాడిని ఇరికిస్తున్నాం. అంటే మనము ఒక్కసారి యుద్ధము అని చెప్పి ఇండియన్ ఆర్మీ అక్కడ దాకా వెళితే బంగ్లాదేశ్ దేశమే ఉండదు. అలా కాదురా, డిప్లొమాటిక్ ఛానల్స్లో, ఎందుకంటే యువర్ డేస్ ఆర్ నంబర్డ్. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో, ఎవడు నిన్ను వేసేస్తాడో త్వరలోనే తెలుస్తుంది. సో మళ్ళీ నువ్వు ఎలక్షన్స్ పెట్టాల్సిందే. షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్ వెళతారు, ఆవిడకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ భారత్ ఇస్తుంది, మళ్ళీ అక్కడ న్యూ నార్మల్ అనేది ఉంటుంది. అంతవరకు ఎందుకు ఒక మిలిటరీ యాక్షన్ అని మనం ఆగుతున్నాం. మనం ఏ పుతిన్ లాగో రష్యాలాగో పదండి కొట్టేద్దాము అన్నట్టుగా ఆలోచించడం లేదు.
కానీ దీనిని వీడు అలుసుగా తీసుకొని ఇంకా 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 కూడా తీవ్రవాదము ఏదో ఒక రకంగా భారత్లోకి వెళ్ళి మీరు తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగించండి, మేము చైనా సపోర్టుతో మీకు ఫండింగ్ ఇస్తాము, ఆశ్రయం ఇస్తాము, ఇదంతా ఊహిస్తున్నాడు. ఏకంగా మార్చి 27 చైనాకే వెళుతున్నాడు, వెళ్ళి అక్కడ జీ జింగ్పింగ్ని కలుస్తున్నాడు. సో ఇందులో టాప్ ప్రయారిటీ ఏంటి? మాకు ఈ మెడికల్ వీసాస్ ఇప్పించండి, మయన్మార్ నుంచి మా ప్రజలు చైనాలోకి వస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కావాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు, భారత్ ఒప్పుకోవడం లేదు, టోటల్గా మాపై బ్యాన్ అనేది విధించారు, మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అడుక్కోవడానికి ఒక బ్యాంక్రప్ట్ కంట్రీ ఇవాళ చైనా వద్దకు వెళుతున్నాడు. చైనా వాడు వాళ్ళని అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ప్రపంచానికే తెలుసు. పాకిస్తాన్ వాళ్ళని ఎలా చూస్తున్నాడు, మాల్దీవ్స్ అయితే ఆల్మోస్ట్ బానిసలాగా ఇవాళ వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయి ఉన్నారు. నెక్స్ట్ క్యూలో బంగ్లాదేశ్ ఉంది. కానీ ఇదంతా కూడా మహమ్మద్ యూనస్కి పట్టడం లేదు. వెళ్ళి ఏకంగా జీ జింగ్పింగ్ని కలుస్తాడండి. ఇక్కడే తేడా. మనము మహమ్మద్ యూనస్ని కలవండి, మోదీ గారు లేదా మీకు మన అజిత్ దోవెల్ గారు వీళ్ళెవరూ కలవరు. ఎందుకంటే ఇతను ఒక ఎలక్టెడ్ పాలకుడు కాదు కదా, కాబట్టి మనము అపాయింట్మెంట్ కూడా ఇవ్వం. కానీ చైనాలో అలా ఉంటుందా? లేదు. వాళ్ళ స్వార్థము కోసము, వాళ్ళ విస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేస్తారు? కలుస్తారు, మాట్లాడతారు, పెట్టుబడులు పెడతాము, ఎక్కడెక్కడ ఎలాంటి భూములు ఉన్నాయి, నువ్వు మాకు ఎంత రాసిస్తావు, నీకు ఎంత లంచాలు కావాలి, ఇదే పద్ధతి కదండి. వీళ్ళు ఎప్పుడూ కూడా మారరు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్టు వీళ్ళందరూ నేరుగా వెళ్ళి చైనా వాడికి దొరికిపోతారు. ఇవాళ మహమ్మద్ యూనస్ కూడా ఇదే ప్లాన్లో ఉన్నాడు. మార్చి 27వ తారీఖు ఇతను చైనా వెళుతున్నాడు. సరేరా, నువ్వు వెళ్ళు, నీ దేశము, మీ కష్టాలు మీరు పడండి. కానీ ఇంతంతమంది ప్రజలు నిన్ను ఎలా తిట్టుకుంటున్నారు? ఇన్నేళ్ల పాటు తరతరాలుగా మేము భారత్కి వెళుతున్నాము, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఏమవుతుందంటే ఫ్రెండ్స్, వీళ్ళందరూ వెస్ట్ బెంగాల్కి వస్తారండి. వెస్ట్ బెంగాల్లో మంచి హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడ మీకు డాక్టర్స్ అనండి, అలాగే మీకు మెడికల్ స్టాఫ్ ఉంటారు చూసారా, వీళ్ళు మంచి బెంగాలీలో మాట్లాడతారు. బంగ్లాదేశ్ ప్రజలకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వీళ్ళతో వాళ్ళు కూడా బాంగ్లా భాష అనండి, బెంగాలీ అనండి మాట్లాడుకుంటారు. ట్రీట్మెంట్ బాగుంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని అనుకొని తృప్తిగా మళ్ళీ బంగ్లాదేశ్ వెళతారు. కానీ ఇక్కడ చైనాతో అలా కుదరదు. మీకు మహమ్మద్ యూనస్కి అంత డెప్త్గా ఆలోచించే జ్ఞానము లేదు. మొన్న అజిత్ దోవెల్ గారు కల్కట్టా వెళ్ళినప్పుడు కూడా ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టి ఇదే మాట్లాడాడు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న తీవ్రవాదులు మనకు ఒక సెక్యూరిటీ ప్రాబ్లం, వీళ్ళను ఆపాలి అంటే ఈ మెడికల్ వీసాస్ అనేవి వీళ్ళకి ఇవ్వకూడదు. ఇమీడియట్గా బార్డర్ వద్ద ఉండే అధికారులు ఆపేయండి. ఈ పరిస్థితులు మారేంతవరకు కూడా మళ్ళీ బంగ్లాదేశ్లో ఎన్నికలు రావాలి, మీకు పీపుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ రావాలి, అప్పుడు మళ్ళీ మనము ఈ వీసాలు అనేది ఇవ్వడం మొదలు పెడతాము. అంతవరకు అనవసరం. అంతవరకు బంగ్లాదేశ్తో ఎటువంటి వ్యాపారము వద్దు, ఈ వీసాలు వద్దు, వాళ్ళ అధికారులతో ఎటువంటి చర్చా కార్యక్రమాలు మనం పెట్టుకోవద్దని అజిత్ దోవెల్ గారు కూడా క్లియర్గా చెప్పేయడము, సరిహద్దులు అంతా కూడా ఇవాళ హై అలర్ట్లో పెట్టడము, మీకు ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడని 30,000 కోట్ల రూపాయలతో భారీ ఫెన్సింగ్ అనేది మనం వేయడము, ఇదంతా కూడా ప్రస్తుతం జరుగుతుంది. మరి ఇంత పెద్ద పని ఏకంగా 17 లక్షల మందికి మనం మెడికల్ వీసాస్ నిరాకరించాము, వాళ్ళని తిరిగి వెళ్ళిపోమన్నాము అంటే ఇది ఎంత పెద్ద వార్త. సో దీనిని విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.